హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ సిక్స్లోకి స్వాగతం. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. క్రికెట్ బెట్టింగ్లో లాస్ కట్టు బుక్ సెట్ చేసుకుంటే డబ్బులు వస్తాయా రావా, అసలు మనం విన్ అవ్వగమా లేమా అన్న విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు నేను చెప్పేది ఏమీ అర్థమవ్వదు. ఒకవేళ మీకు లాస్ కట్లు, బుక్ సెట్లు అంటే ఏంటి తెలియకపోతే గనక అసలు మీరు క్రికెట్ బెట్టింగ్‌లో ఇటువంటివి ఆడకండి. ఎందుకంటే ఈ లాస్ కట్లు, బుక్ సెట్లు ఇటువంటి అన్నిట్లి గురించి తెలిసిన వాళ్ళే ఈ క్రికెట్ బెట్టింగ్‌లో బొక్కబోర్లా పడిపోయి నాశనం అయిపోయి అప్పుల పాలైపోయినోళ్ళున్నారు. కాబట్టి మీరు ఒకవేళ మీకు తెలియకపోతే గనక మీరు దయచేసి తెలుసుకోకండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళే ఇంతలా నాశనం అయిపోయారు. ఇంక మీరెంత చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే లాస్ కట్ బుక్ సెట్ చేసుకుంటే ఈ క్రికెట్ బెట్టింగ్‌లో మనం ఎప్పుడూ కూడా లాస్ అవ్వము అన్న భ్రమల్లో ఉన్నారు. ఇది భ్రమ అనుకోవచ్చనమాట. ఏంటి అంటే దీని గురించి పూర్తిగా చెప్తానేనంటే, ఓకే, లాస్ కట్టు, బుక్ సెట్టు అన్నది క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారంటే లాస్ కట్టు, బుక్ సెట్ అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకుంటేనే మాత్రమే ఈ బెట్టింగ్ అన్నది ఆడాలి. కానీ, కానీ మీకు అది 10% మాత్రమే మీకు కీ రోల్ పాటిస్తదనమాట. అది ఏంటి అన్నది చెప్తాను, పూర్తిగా ఇనండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ లాస్ కట్టు, బుక్ సెట్టు చేసుకుందాం అని ముందు అనుకునే వాళ్ళ మ ఎవరు అనంటే ఈ ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టేసుకొని లేదా క్రికెట్ బెట్టింగే అంతకుముందు ఆడతా ఉండి అనేక ఎలా పడితే అలాగ ఆడేసి డబ్బులు లాస్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు తీసుకునే నిర్ణయాల తర్వాతే ఏంటంటే ఈ లాస్ కట్టు, బుక్ సెట్ అనమాట. ఒక విషయం చెప్తున్నానేనండి, ఇన్ని లక్షలు పోయిన తర్వాత వీళ్ళకి ఎలాగ ఉంటదంటే లాస్ కట్టు, బుక్ సెట్ అన్నది మైండ్ తోటే దిగుతారు. ఆ మైండ్ తోటే దిగుతారు. ఈసారి నుంచి ఇలా కాదు, కంట్రోల్‌గా ఉందాము. లాస్ కట్టు, బుక్ సెట్ చేసుకుందాము. అది ఇది అని చెప్పేసే దిగుతారు. వన్స్ దిగిన తర్వాత వీళ్ళు బయట ఆలోచించిన ఆలోచన వేరేగా ఉంటది. ఈ సైట్‌లోకి దిగి తర్వాత డిపాజిట్ చేసుకొని ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ రేట్లు బట్టి చూసి వీళ్ళ మైండ్ సెట్ వేరేగా మారిపోద్దనమాట. ఏంటంటే ఏసిన తర్వాత ఇది రేట్ వచ్చేత్తదేమో అది రేట్ వచ్చేత్తదేమో ఇది అని ఇలాగా వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా ఏంటంటే పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక 10,000 డిపాజిట్ చేసి ఆడారనుకో, ఏది కొట్టినా ఒక రూ. 1000 1500 వస్తే ఇక్కడ వాళ్ళు అప్పటి వరకు బయటైతే ఎలా ఆలోచిస్తారు? ఎంతొచ్చినా సరిపోద్ది. 500 వచ్చినా సరిపోద్ది. ఏది కొట్టినా 500 వచ్చినా సరిపోద్ది. ఏది కొట్టినా కనీసం 300 వచ్చినా సరిపోతది. నాకు డైలీ సాలరీ కింద ఇలా అనేక రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇందులోకి దిగిన తర్వాత రేట్లు మారుతున్న టైప్ చూసి అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు అంతకుముందు పోగొట్టుకున్న డబ్బులు గుర్తొచ్చేస్తా ఉంటాయన్నమాట. అన్ని లక్షలు పోగొట్టుకున్న అయన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఏది కొట్టినా ఇలా వస్తుంది. ఒక 300, 500, రూ. 1000 వస్తుంది కదా! 10,000 డిపాజిట్ చేస్తే ఇంతకీ ఏంటంటే ఈ 500, 300 ఎంతకాలం ఓకే, కొంతమందైతే ఆడతారు. కొన్ని రోజులు ఆడతారు. ఒక 3, 4 రోజులు ఆడతారు. తర్వాత ఇంకా ఈళ్ళకి ఇంకెలా ఉంటదంటే ఇలా ఆడతా ఉంటే అక్కడ వెనకాల ఉన్న అప్పులు ఎప్పుడు తీరతాయి? అసలా ఎలా ఆడినా ఈ బెట్టింగ్ అన్నది, ఈ జూదం అన్నది పోయిన అయిపోయిన అప్పులు అయిపోయినట్టే. మళ్ళీ తీరటం ఉండదు. కానీ వీళ్ళ ఆలోచనలు చూడండి ఎలాగుంటాయంటే, ఇలాగ ఎప్పటికి మనం ఇలా తీర్చుకుంటాము. ఎప్పటికి ఇలా వస్తే అటు ఏది కొట్టినా 500కి, రూ. 1000 అట్టుకుంటే ఎంతకాలం ఎళ్తాము అని చెప్పేసి ఈళ్ళ మైండ్ సెట్ మళ్ళీ టప్‌మని మారిపోతదనమాట మైండ్ సెట్. అందు గురించి చెప్తున్నాను. నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. చంద్రముఖి టైప్‌లో ఉంటాయి. వన్స్ సైట్‌లోకి దిగక ముందే ఆ సినిమాలో చెప్పినట్టు ఆ గదిలోకి గంగ ఎళ్లి చంద్రముఖిగా ఎలా అయిపోతా ఉంటదో అలాగే ఇవి ఈ ఆడేవాళ్ళం కూడా ఏంటంటే ఆ సైట్‌లోకి దిగక ముందే అనమాట. వన్స్ దిగిన తర్వాత ఈళ్ళ మైండ్ సెట్ అంతా మొత్తం మారిపోతా ఉంటది. మార్చేసేలాగా ఆ సైట్‌లో జరిగే విషయాలు అలా జరుగుతాయనమాట. అందు గురించే దాన్ని జూదం అంటారు. ఇంకా కొంతమందేంటంటే లాస్ట్ కట్, బుక్ సెట్ కంపల్సరీ చేసుకుందాం. మైండ్ కంట్రోల్‌లో పెట్టుకుందాం అని చెప్పి కొంతమంది దిగుతారు. కరెక్ట్‌గానే దిగుతారు. దిగిన తర్వాత ఆడుతారు, డిపాజిట్ చేసుకుంటారు. కరెక్ట్‌గానే చూసుకుంటారు మ్యాచ్. అటు ఇటు పెట్టుకుంటారు. లాస్ట్ కట్, బుక్ సెట్ కూడా చేసేసుకుంటారు. హ్యాపీగా ఉంటారు. విన్ అవ్విన తర్వాత అటు ఇటు ఏది కొట్టినా డబ్బులొస్తాయి. ఓకే. అక్కడితో ఆగుతారా? ఇక్కడే అసలైన మళ్ళీ చంద్రముఖిని ప్రవేశిస్తదనమాట ఈళ్ళు. ఎలాగేనంటే, ఆ రోజుకి అయిపోయింది గదా! ఏది కొట్టినా డబ్బులొచ్చేసినియి, విన్ అయిపోయాం, ఎర్న్ చేసుకున్నాం అని ఉండదు. కరెక్ట్‌గా ఆ డబ్బులు తీసుకెళ్ళి, మళ్ళీ ఈ క్యాషియానోలో పెట్టాలి, ఆడాలి, పోగొట్టుకోవాలి, మళ్ళీ మొత్తం దెబ్బెట్టుకొని, మళ్ళీ ఆడటానికి అప్పు చేసుకుంటాకి రెడీ అయిపోవాలి. మళ్ళీ ఈసారి క్యాషియాలోకి దిగకూడదు. ఏది కొట్టినా డబ్బులు వచ్చేలా పెట్టుకోవాలి. ఈసారి క్రికెట్ మ్యాచే ఆడాలి అని జెప్పి మళ్ళీ ఈళ్ళు మొదట నుంచి ఏదో ఇప్పుడే మేము ఈ జూదం ఆడుతున్నట్టు
కరెక్ట్‌గా మళ్ళీ ఆళ్ళ మైండ్‌ని రిఫ్రెష్ చేసేసుకుంటారనమాట. ఇది ఈ టైప్‌లో ఈళ్ళు ఆలోచించేది అప్పటికే చాలా సార్లే అయ్యుంటది. కానీ ఇదే మళ్ళీ మొదటగా అన్నట్టుగా ఫీల్ అయిపోతా ఈ మైండే ఆ టైప్‌లో చేస్తదనమాట. అందు గురించే ఈ జూదంలో ఏంటంటే కంట్రోల్ ఉండదు. కొంతమంది అనుకుంటారు అయితే కంట్రోల్‌గా ఉంటే అవ్వొచ్చా అంటే నిన్ను కంట్రోల్‌లో ఉంచదు. ఈ జూదమన్నది, ఈ జూదమన్నది మిమ్మల్ని కంట్రోల్‌లో ఉంచదు. వన్స్ కొంతకాలం ఉంచినా, కొన్ని రోజులుంచినా మళ్ళీ మిమ్మల్ని ఎనకాలున్న ఆ ప్రెజర్ బట్టి, మీకున్న అప్పుల ప్రెజర్ బట్టి మీరు తక్కువ నుంచి మళ్ళీ ఎక్కువకెళ్ళిపోతారు. ఇది కన్ఫర్మ్ అనమాట. అసలిలా కాదు లాస్ కట్ బుక్ సెట్ చేసుకుంటే డబ్బులొస్తాయో చెప్పు అనంటే ఒక విషయం చెప్తున్నానండి. లాస్ కట్ బుక్ సెట్ చేసుకుంటే 10% కీ రోల్ పాటిస్తదన్నాను కదా! ఆ 10% ఏంటి అనంటే మీరు అవగాహనగా ఏ మ్యాచ్ ఏంటి వస్తదా లేదా ఇది అటు ఇటు రేట్ ఏమన్నా మారే అవకాశాలున్నాయా లేవా అని మీరు ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచనతో దిగుతారు కాదనట్లేదు. అలా ప్రతీదీ కూడా మీరు గెస్ చేయగలరా? గెస్ చేయలేని మ్యాచ్‌ని వదిలేయగలరా? అర్థమైందనుకుంటున్నాను. మీ ప్రతి మ్యాచు మీరు గెస్ చేయగలరా? ఒకవేళ గెస్ చేయలేని మ్యాచ్‌ని ఈరోజు ఇది అటు ఇటు రాదు. ఇది కొంచెం డౌటు అని జెప్పి మీరు ఆ రోజుకి ఇంకా ఆ మ్యాచ్‌లని గాని లేదా ఈ ఈ డిస్ప్రెషన్‌లోని ఏ మ్యాచ్‌లు జరగట్లేదు అని చెప్పేసి క్యాషువల్‌లోకెళ్ళి మళ్ళీ దెబ్బెట్టుకొని ఇలాగ ఏది ఎళ్ళకుండా ఉండి కంట్రోల్‌గా ఉండగలరా? అంటే ఇది ఎవ్వరు ఉండరు. ఎందుకనంటే చెప్తున్నాను కదా! ఆల్రెడీ లాస్ అయిపోయిన వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంటదంటే ప్రతిరోజు కూడా ఏదో ఎర్న్ చేసాలి, ఏదో ఒకటి ఎంతో కొంత రప్పించేసుకోవాలన్న థాట్‌లోనే ఉంటారు. ఎందుకంటే వన్స్ ఒక స్టేజి దాటేసిన తర్వాత వీళ్ళు ఆ డబ్బుల కోసము ఆడదాము, ఏదో రోజు వస్తాయన్న భ్రమలో మాత్రమే ఉంటారు తప్ప ఇది పోతా ఉంటాయి. ఇంకా వీళ్ళకి పోతున్నాయి. నాయి ఇంకా పోతాయి. ఇంకా పోగొట్టుకుంటానేమో అని జెప్పేసి ఈ ఆలోచన మట్టికి రాదు. అయితే మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఏంటి అనంటే, అయితే ఇంతకుముందు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు మైండ్ సెట్ కంట్రోల్ ఉండదు కాబట్టి లాస్ కట్టు, బుక్ సెట్ చేసుకునే అవకాశం వచ్చినా సరే చేసుకోరు అని జెప్పేసి నువ్వు అంటున్నావు. అయితే కొత్తగా ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఒకవేళ జాగ్రత్త మైండ్ కంట్రోల్‌తో లాస్ కట్టు, బుక్ సెట్ చేసుకుంటే డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చా అనంటే, ఒక విషయం చెప్తానేనండి. ఈ రోజు నాడు ఇన్ని అప్పులైపోయి, లక్షలు అప్పులైపోయి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ మైండ్ సెట్ తోటే జాగ్రత్తగా ఆడదాము. మెల్లిగా మాకు ఎంతొచ్చినా సరిపోద్ది అని దిగిన వాళ్ళే ఈ రోజునాడు ఈళ్ళందరూ కూడా అనమాట. కాబట్టి దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఇది సముద్రం లాంటిదనమాట. దీని లోతు చూద్దామని చెప్పి దిక్కండి. దిగిన తర్వాత ఒడ్డుకి రావడం చాలా కష్టమనమాట. అలా ఒడ్డుకి వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఈ సముద్రంలోకి దిగకండి అని మాత్రమే నేను చెప్తాను. కాబట్టి ఇంక నేను ఆఖరిగా చెప్పేదేంటంటే, లాస్ కట్టు, బుక్ సెట్టే కాదు కదా! ఏ సెట్టు చేసుకున్నా, ఈ క్రికెట్ బెట్టింగ్ అనే కాదు, ఈ క్యాషియో అనే కాదు, ఏ జూదంలో, ఈ ఆన్‌లైన్ సైట్‌ల్లో దిగితే ఎందులోనైనా నాశనమే, లాసే. కాబట్టి అర్థం చేసుకోండి. కొంతమంది ఈ వీడియో చేయడానికి కూడా ఫుల్ కారణం ఏంటంటే, ఇదేననమాట. నేను ఈ కానించి చాలా కంట్రోల్‌గా ఉంటాను. లాస్ కట్, బుక్ సెట్ చేసుకుంటాను. ఏదొచ్చినా కొంచెం సరిపెట్టేసుకుంటాను. ఇది, అది అని చెప్పేసి చాలా మైండ్ సెట్‌లతో ఆలోచించుకున్నారో, మీరు ఎన్ని ప్రయత్నించినా, కింద పడి దొర్లినా, గొడ్లిప్పుకొని చిందులేసినా, ఈ జూదంలో డబ్బులు రావు. ఇది ఇది మిమ్మల్ని జీవితం నాశనం చేసిన వరకు వదలదు. కాబట్టి దయచేసి మీరు ఏవేవో తెలివితేటలు, ఏవేవో ఆలోచించేసి చేయకండి. ఎన్ని తెలివితేటలున్నా ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను. ఎన్ని తెలివితేటలున్నా, మీకెంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంత చదువుకున్నవాళ్ళైనా ఈ బెట్టింగుల్లో, ఈ జూదంలో ఎవ్వరైనా నాశనం అవ్వాల్సిందే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. లాస్ కట్టు, బుక్ సెట్లు ఇయన్నీ కూడా ఏంటి అనంటే, అది కొంతమందికి సెట్ అయిపోయి, అయి కూడా వాళ్ళు కూడా ఎల్లకల్లాలు ఉండరు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు బొక్కబోర్ల పడిపోతారనమాట. అదే జూదం అనంటే. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ ఇంకా లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు అయితే గనక దయచేసి ఈ ఎడిక్షన్‌తో ఇంకా ఏదో జరుగుతదేమో అని ఉండకండి. ఎందుకంటే మీకు ఎడిక్షన్ మాత్రమే మీకు ఏదో ఆ పోయినయి ఏదో మెల్లిగా ఎర్న్ చేసుకుందాము అన్న భ్రమతో మీరు మళ్ళీ ఆడటానికి చూస్తున్నారు అంతే తప్ప, మీరు ఏ రోజైనా మీరు ఇలా అటు ఇటు పెట్టుకొని లాస్ కట్లు, బుక్ సెట్లు పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేసుకుంటా మీ అప్పులు తీర్చుకున్నారా? మీకు అయిపోయిన అప్పులు మీరు అంతకుముందు చేసిన అప్పులు ఏమన్నా తీర్చుకున్నారా?
కానీ ఏంటి అనంటే తీరవో. మీ భ్రమ మాత్రమే. డబ్బులొస్తాయని భ్రమ మాత్రమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. అది ఏ జూదమైనా సరే, ఏదైనా సరే మిమ్మల్కి ఆఖరికి నాశనమే చేస్తది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.